రెడ్డికి మాయాయాంలో పాడడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది, ఓపెనింగ్ చేయడం జరిగింది. కానీ మాట్లాడే ఆయన విధానాన్ని ఆయన చూస్తే మొత్తం ఆయనే చేసినట్లా క్రియేట్ చేసి ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారు. అక్కడ జొన్నగిరి పగరాయి ప్రాంతంలో ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారు ఆయన చెప్పిన మాటలు చూసి. మొత్తం జరిగినదంతా జియో మైన్స్ కంపెనీ వాళ్ళు క్లియర్గా అక్కడ పోయినా కూడా వాళ్ళే చెప్తారు వాళ్ళకి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి. ఈరోజు ఆయన ఈ విధంగా మాట్లాడడము చాలా ఆశ్చర్యంగా ఉంది. 2004లో క్లియర్గా అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని వెలుగులోకి తీసుకురావడము, ఇక్కడ అధికారికంగా నోటిఫికేషన్ కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ అధికారం నోటిఫికేషన్ ద్వారా తెలుసుకొని జియో మైన్స్ కంపెనీ వాళ్ళు మేము వస్తామని చెప్పి దరఖాస్తు చేయడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు సత్యేంద్రారెడ్డి గారు కూడా మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆమె కూడా తీసుకెళ్లి కేంద్రానికి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. అప్పుడు కేంద్రం కూడా అనుమతి ఇచ్చి 2007లో దీన్ని మరి మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తము రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు జరిగేది మొత్తం ప్రాసెస్ అంతా కూడా. ఆ తర్వాత మరి ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి వెలుగులేకే వచ్చలేదు. ఆ కంపెనీనే మరి అక్కడ ఉన్న మాకు తెలుసు అన్నీ కూడా అక్కడ ఏది కూడా డెవలప్మెంట్ అనేది కానీ ఏదో కొన్ని ఎకరాలు కొనడం కానీ లీజుకు తీసుకోవడం కానీ ఏమీ జరగలేదు. తర్వాత మళ్ళా 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఫీల్డ్లో అది 200 ఎకరాలు అక్కడ కొనడం జరిగింది. 1500 ఎకరాలు అక్కడ లీజు కూడా తీసుకోవడం కూడా జరిగింది. అప్పుడు అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు కూడా ఆ పీరియడ్లో ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు అంతా అయిపోయి పూర్తి కొంచెం చిన్న చిన్న పనులుగా ముఖ్యమంత్రిగా జగనన్న ఉన్నప్పుడు చాలాసార్లు ప్రారంభోత్సవం చేస్తామని చెప్పేసి ప్రతిపాదించడం కూడా జరిగింది. కానీ కొన్ని ఇంకా వాళ్ళలాగా అరకొర ఉన్నా కూడా శిలాఫలకాలకి పరిమితం కావాలని ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడడు. ఏదైనా ఒక పని పూర్తయిన తర్వాతనే దాన్ని పూర్తి చేసి మనం ప్రారంభిస్తాం అనుకుంటాడు. కానీ ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నందువల్ల దాన్ని పూర్తి అయ్యే లోపల కోడ్ రావడం జరిగింది. ఆ తర్వాత 2 ఏళ్లకే వాళ్ళు ఏం చేసింది లేదు, ఏం పెట్టింది లేదు. మొత్తం అది మైన్స్ జరిగిందంతా కూడా కాంగ్రెస్ పీరియడ్లో. ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం ప్రాసెస్ అయ్యి జరిగేది అది విధానం. ఇది తీసుకొని వాళ్ళంతా కూడా మొత్తం మాట్లాడడము, ఆయన క్రెడిట్లోకి వేసుకోవడము చాలా ఆశ్చర్యకరం. చాలా జనాలంతా కూడా నవ్వుకుంటున్నారు. ఇంకా ఇట్లా పోతే మళ్ళీ కూడా ఈ అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే శ్యాంబాబు గారు కూడా చెప్తున్నారు. నేను టీవీ నైన్లో ఏమో చూసినా మొత్తం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడానికే టైం సరిపోయిందన్న ఇది అని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది. మొత్తం కూడా నిన్న కూడా మాట్లాడినారు. 5 సార్లు ఇక్కడ అంతా కూడా 5 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగానే గెలవడం కూడా జరిగిందని చెప్పేసి చెప్పుకున్నాడు. పర్లే మరి నేను అడుగుతున్నాను శ్యాంబాబు గారిని, 5 సార్లు టీడీపీ గెలిచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పత్తి కూడా ఎందుకు అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. నేను అడుగుతున్నా, ఆయన సమాధానం చెప్పాలి. మరి మన పక్కనే డోన్ నియోజకవర్గం ఉంది. ఒక్కసారి మినిస్టర్ అయిన రాజారెడ్డి గారు ఆ డోన్ నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసినారు, ఏ విధంగా అక్కడ కాలేజీలు తీసుకురావడము, హబ్బులు తీసుకురావడము, పార్కింగ్ చేయడము, ఒక మోడల్ డోన్గా తీర్చిదిద్దినారు. మరి మీరు ఎందుకు పత్తికొండ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యి మీ నాన్న కే కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు మీరు ఎందుకు డెవలప్ చేయలేకపోయినారు? ఎక్కడైనా కూడా మీ హయాంలో డిప్యూటీ సీఎం అయ్యి రెవెన్యూ మినిస్టర్ అయిన కే కృష్ణమూర్తి గారు మీ నాన్న ఉన్నప్పుడు ఏదైనా ఒక్కటి చేస్తారా పత్తికొండకు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అప్పట్లో ఎస్వి సుబ్బారెడ్డి గారు పెద్ద ఉన్నప్పుడు, ఆ పెద్ద ఆయన ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారు పత్తికొండ వాసులు. పత్తికొండ బైపాస్ చేసేదంతా కూడా ఎస్వి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిందమ్మా, తర్వాత మీరు వచ్చినాక జరిగిందని చెప్పేసి నాతో చాలా మంది కూడా చెప్పడం కూడా జరిగింది. ఎక్కడ కూడా అవి దాపెట్టాల్సిన అవసరం లేదు. టీడీపీలో జరిగిందంటే పెద్ద ఆయన మినిస్టర్గా ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన చేసిన రోడ్ల అభివృద్ధి కానీ మీరు ఉన్నప్పుడు ఏదైనా ఒక్కటి కూడా చూపించండి. లాస్ట్కు నా భర్త నారాయణ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే కూడా కాదు, అక్కడ మంచినీటి
సమస్య తీర్చినది కూడా నారాయణ రెడ్డి గారు అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళండి మీరు కుర్ల గ్రామంలో ఎన్ని ఎంపీ నిధులు తీసుకొని వచ్చి ఎన్ని డెవలప్ చేస్తాడో ఆ ప్రాంతానికి. మరి మీరెందుకు అంత అన్నిసార్లు గెలిచి అన్నిసార్లు మినిస్టర్లు కూడా అయినారు, మరి డిప్యూటీ సీఎం రెవెన్యూ మినిస్టర్ అయ్యి మరి డోరికి ఎందుకు రెవెన్యూ డివిజన్ తీసుకురాలేకపోయినారని అడుగుతున్నా. రెవెన్యూ మినిస్టరే కదా మీ నాన్నగారు, అప్పుడు ఎందుకు మరి రెవెన్యూ మినిస్టర్ కూడా ఒక సబ్ డివిజన్ కానీ ఎందుకు ఎక్కడో డోర్కి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్తున్నా. మరి ఈ రోజు రెవెన్యూ డివిజన్ వచ్చిందంటే మా పీరియడ్లో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెవెన్యూ డివిజన్ బ్లాక్ వ్యాలీ ఏరియా అది అంతా కూడా పత్తికొండ అక్కడ ఏమన్నా తీసుకురావాలి డెవలప్ అవుతుంది అని చెప్పేసి అంత దూరము వెళ్ళలేదని చెప్పేసి ఆనాడు ప్రపోజ్ చేసేది జగనన్న. మేము మా పీరియడ్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినాం. ఇలా అందరూ కూడా ఎవరైనా అడిగినప్పుడు చెప్తారు. మరి మేము చేసిన డెవలప్మెంట్ మేము పథకాలకే మేము బట్టలు నొక్కడానికే మేము పరిమితమైనామని చెప్తున్నా. శ్యాంబాబు గారికి ఇంకో ప్రశ్న వేస్తున్నా. ఎప్పుడు కూడా వెందుర్తిలో 15 రోజులకు ఒకసారి వెందుర్తి టౌన్ లో నీళ్ళు వచ్చేది. శాశ్వతంగా మేము కృష్ణగిరి రిజర్వాయర్ కృష్ణగిరి నుంచి తీసుకొని వచ్చి డే బై డే నీళ్ళు ఇస్తుండేది. 3 కోట్లంతా మేము మంజూరు చేసినది పైప్ లైన్ ద్వారా చేసేది మేము కాదా అని అడుగుతున్నాం. మరి మీకు ఎందుకు మినిస్టర్లు అయినది మీరు ఎందుకు డెవలప్ చేసినారు, ఎందుకు తాగునీటి సమస్య ఎందుకు తీర్చలేకపోయినారు, దానికి మీరు సమాధానం చెప్పాలా. మీరు డెవలప్ చేసి ఇవన్నీ మీకు కనిపించలేదని అడుగుతున్నాం. మరి 30 పడకల గది పిఎస్సి నుంచి వెందుర్తిలో 5 కోట్లతో మేము తీసుకొని వచ్చి మేము చేసినది నిజమా కాదా, మేము అభివృద్ధి చేసినది హాస్పిటల్ అక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా డోర్కల్ వెళ్ళాలి, లేకుంటే ఇక్కడ కర్నూలు కన్నా రావాలి. మరి అట్లా అవసరం ప్రజలకు మేరకు అక్కడ పెడితే బాగుంటుందని చెప్పేసి మేము 5.5 కోట్లతో అక్కడ హాస్పిటల్ నిర్మించినది నిజం కాదా అని మేము అడుగుతున్నాం. ఈ పీరియడ్ మళ్ళీ ఇవన్నీ కనిపించలేదని అడుగుతున్నాం. ఇంకా అది కాక రోడ్ల సమస్యలు, ఎన్నో రోడ్లు శాశ్వతంగా అంటే ఎప్పుడు కూడా మీరున్న పీరియడ్లో కూడా దాన్ని రోడ్లు వేయని పరిస్థితులలో కూడా శ్రీరంగపురం అయితేనేమి, మరి డబల్ రోడ్డు రామకృష్ణ రామలకోట అయితేనేమి, అక్కడ ఓసులు టు ములగవేలు అయితేనేమి, ఇక్కడ ఓసులు టు మదికెట్టు ములగవేలు అయితేనేమి, ఇవన్నీ శాశ్వతమైన రోడ్లన్నీ కూడా ఎప్పుడు కూడా వేయని రోడ్లన్నీ మేము శాశ్వతంగా రోడ్లు కోట్లతో నిర్మించలేదు మేము నిజం కాదా, ఇవన్నీ మీకు కనిపించలేదని మేము చేసిన పనులను అడుగుతున్నాం. సుమారుగా దాదాపుగా సచివాలయాలు, ఎన్ని సచివాలయాలు, ఎన్నో రైతు భరోసాలు, ఎన్ని వెల్నెస్ సెంటర్లు, ఇవన్నీ కూడా మా పీరియడ్లో అన్ని భవనాలు వచ్చినది మా పీరియడ్లో కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు అధికారికంగా ప్రభుత్వంతో వచ్చిన నిధులతో అన్నీ కూడా మేము మా అధికారంలో ఉన్న డబ్బుతో మా ప్రభుత్వంలో వచ్చిన బిల్డింగ్లు కానీ రోడ్లను కానీ ఈరోజు మేము పూర్తి చేసేటువంటి మీరు ఈరోజు శిలాఫలకాలకు ఆవిష్కరణ శిలాఫలకాలని ప్రారంభించుకుంటా మీరు ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్పుకుంటా మీరు అన్ని ప్రచారాలు చేసుకుంటున్నారు. కానీ ఈరోజు ఏ ఉడకలను వెళ్దాం, ఎక్కడికైనా పోదాం, ఈరోజు ఎంతమంది మహిళలు అయితేనేమి రైతన్నలు అయితేనేమి ఆయన చాలా ఈజీగా మాట్లాడినాడు. బటన్ నొక్కులకే పరిమితం. ఆ బటన్ నొక్కుల వలన ఎంతమంది సేఫ్ అయినారు, ఎంతమంది విద్యార్థులు కానీ మహిళలు అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ఒక్కటి కాదు ఏదైనా తీసుకో. ఆ నొక్కుడు వల్ల ఎంతమంది బాగుపడినారో ఒక్కసారి ఆ నొక్కుడులో ఉన్న లాభాలు ఏంటో శ్యాంబాబు గారిని తెలుసుకోవాలని చెప్పేసి నేను ఈరోజు అడుగుతున్నాను. మరి గోల్డ్ మైన్స్ మేము ప్రతిదీ వైసీపీ వాళ్ళు అన్నీరు పెట్టుకుంటున్నారు, మేము అన్నీ కూడా ప్రారంభోత్సవం చేస్తుంటే మాకు నవ్వు వస్తున్నది. కానీ